హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల రిలీజ్ అయినటువంటి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలని ఈరోజు క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, నేను చెప్పబోయేటువంటి పోస్టులకి అప్లై చేసుకోవడానికి 10th చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ గమనించండి, ఇక్కడ ఎగ్జామ్ అనేది లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. జస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆఫీసర్స్ లెవెల్ పోస్టులు ఉన్నాయి, ఇక్కడ క్లర్క్ పోస్టులు ఉన్నాయి, అండ్ అలాగే అటెండర్ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మీకు ఆగస్టు 9 వరకు టైం ఉంది. అండ్ అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. క్లాస్లోకి వెళ్ళడానికి ముందుగా ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా యొక్క క్లాసెస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. రాష్ట్రీయ సంస్కృత్ విద్యాపీఠ తిరుపతి. ఫ్రెండ్స్, తిరుపతిలో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో పోస్టులు చూసుకున్నట్లయితే మనకి రిజిస్టర్ ఫర్ టెన్యూర్ ఆఫ్ 5 years, ఫైనాన్స్ ఆఫీసర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, మెడికల్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్టరీ, నర్సింగ్ ఆఫీసర్, ప్రిజర్వేషన్ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, హెల్త్ ఇన్స్పెక్టర్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, లోవర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, డ్రెస్సర్, ల్యాబొరేటరీ అటెండెంట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వివిధ రకాల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా కలిపి ఇక్కడ నోటిఫికేషన్లో వేకెన్సీలు అనేవి ఇచ్చారు. సో నేను ముఖ్యమైనటువంటి పోస్టుల వివరాలు కొన్ని చెప్తాను. మీకు అన్ని వివరాలు కావాలి అనుకుంటే నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క పోస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో రిజిస్టర్ పోస్ట్కి ఒక ఖాళీ మాత్రమే ఉంది. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మాస్టర్స్ డిగ్రీ 55% స్కోరింగ్ చేసిన వాళ్ళైతే అర్హులు. అండ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్న వాళ్ళు ఈ యొక్క రిజిస్ట్రార్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, డైరెక్ట్గా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ 57 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్ట్లో 2 ఖాళీలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఓబీసీ వాళ్ళకి ఒకటి, ఫీమేల్ క్యాండిడేట్స్ యూఆర్ వాళ్ళకైతే ఒకటి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఇండియా విత్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years. సో మీకు ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీరు గవర్నమెంట్ లేదా కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. సో ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళది కూడా సేమ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 40 years లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టరీ పోస్టులు చూసుకున్నట్లయితే ఒక ఖాళీ ఉంది ఇందులో. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు, అంటే బీటెక్ చదివిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 3 years ఎక్స్పీరియన్స్ ఉండి బీటెక్ చదివిన వాళ్ళు ఈ యొక్క ప్రైవేట్ సెక్టరీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్టెనోగ్రఫీ స్పీడ్ అనేది, అంటే టైపింగ్ స్పీడ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. 120 words per minute, అంటే మినిట్కి 120 words మీరు టైప్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. డిక్టేషన్ అంటే 10 minutes మీకు ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. 120 words లేదా 100 words per minute
మీరు టైప్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిజైరబుల్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ గుడ్ కమ్యూనికేషన్స్ అండ్ స్కిల్స్. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీకు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఉన్నవాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అంటే 30 సంవత్సరాల కంటే మించిన అభ్యర్థులు చేసుకోవడానికి అర్హులు కాదు. నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్కి చూసుకున్నట్లయితే ఒక ఖాళీ ఉంది. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైతే అర్హులు. జస్ట్ మీకు 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. సో ముందుగా ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ అని మెన్షన్ చేశారు. లేదు, బీఎస్సీ నర్సింగ్ కాకుండా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ డిప్లొమా చేసిన వాళ్ళైతే 2.5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైతే జస్ట్ 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అర్హులు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అయితే అర్హులు. నెక్స్ట్ ఫార్మాసిస్ట్ పోస్ట్కి చూసుకున్నట్లయితే ఒక ఖాళీ ఉంది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఒక పోస్టు ఒక ఖాళీ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్తో పాటు మీకు డిప్లొమా ఇన్ ఫార్మసీ. సో మీకు డిప్లొమా ఇన్ ఫార్మసీతో పాటు ఇంటర్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క ఫార్మసిస్ట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. నెక్స్ట్ హెల్త్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి చూసుకున్నట్లయితే ఒక ఖాళీ ఉంది. యూఆర్ కేటగిరీ వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే చదివి ఉంటారో అంటే బీటెక్ చదివిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. లేదు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ కాకుండా 12th అంటే ఇంటర్తో పాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ హెల్త్ డిపార్ట్మెంట్లో అంటే హాస్పిటల్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. నెక్స్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్ట్కి చూసుకున్నట్లయితే ఒక ఖాళీ ఉంది. ఈ యొక్క ఒక ఖాళీ అనేది ఓబీసీ కేటగిరీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్తో పాటు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ. సో ఇంటర్తో పాటు డిప్లొమా ఎవరైనా మెడికల్లో చేసి ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ. సో మెడికల్ ల్యాబొరేటరీలో బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండి ఉన్నట్లయితే అర్హులు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years లోపు ఉండాలి. లోవర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి 4 ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఈ పోస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఇంగ్లీష్ టైపింగ్లో మీకు 35 words per minute టైపింగ్ చేసేటువంటి స్పీడ్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ హిందీ టైపింగ్ 30 words per minute. హిందీ లాంగ్వేజ్ అయితేనేమో 30 words per minute టైప్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితేనేమో 35 words per minute టైప్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్. సో మీరు కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి నాలెడ్జ్ కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే యూస్ఫుల్గా ఉంటుంది మీకు. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే మీకు రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ గమనించండి, ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అడగలేదు. సో ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండానే మీకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి అవకాశం. సో అసలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ
ఈ యొక్క లోవర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి అప్లై చేసుకొని ఉద్యోగం సంపాదించుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటి జాబ్స్ మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 9 వరకు మీకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు పేమెంట్ అనేది చేసిన తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఈ యొక్క ఫీ పేమెంట్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఆ యొక్క ఫీ పేమెంట్ డిమాండ్ డ్రాఫ్ట్ని అంటే డీడీని మీ యొక్క సర్టిఫికెట్స్తో పాటు అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి స్పీడ్ పోస్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఫీ పేమెంట్ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ 800 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 200 రూపీస్ ఫీ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఫీ పేమెంట్ చేసి డీడీ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ నేను చెప్పబోయేటువంటి అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో అడ్రస్ వచ్చేసి నోట్ చేసుకోండి. రిజిస్టర్ రాష్ట్రీయ సంస్కృత్ విద్యాపీఠ తిరుపతి 517507 AP. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ అనేది మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క సర్టిఫికెట్స్ డీటెయిల్స్తో పాటు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎంప్లాయర్స్ అయ్యి ఉంటే కనుక నో అబ్జెక్షన్ ఫామ్తో పాటు ఈ యొక్క డీడీని అటాచ్ చేసి మిగతా ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కొన్ని మెన్షన్ చేశారు, ఆ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఈ యొక్క ప్రిస్క్రైబ్డ్ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో 9/8/2019 అంటే ఆగస్టు 9వ తారీఖు లోపు 5:30 గంటల సాయంత్రం 5:30 గంటల లోపు ఈ యొక్క అడ్రస్కి మీ యొక్క పోస్ట్ అందేలాగా మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైనా క్వైరీస్ ఉంటే కనుక మీకు ఇక్కడ ఫోన్ నెంబరు మెన్షన్ చేశారు 087722867999. సో ఈ యొక్క నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీ యొక్క క్వైరీస్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఇటీవల ఏపీలో రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ముందుగా నేను చెప్పేటువంటి క్లాస్ కరెక్ట్గా విని తర్వాత నోటిఫికేషన్ ఒకసారి కంప్లీట్గా చదివిన తర్వాత అప్పటికి మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.